సార్. ఇప్పుడు వైఎస్ఆర్ మన మనసులో పక్కన మాట్లాడుతున్నారు. ఫ్రీగా ఎలా చూడండి అని చెప్పి టికెట్ ఫ్రీగా ఇచ్చారంట. అయినా సరే పోలేదని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఏమో ఆడు చూడు మన ఆడంటారు అన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. ఈ సినిమాలో ఏం నచ్చిందంట సార్? దాని సెంటిమెంట్ ఇప్పుడు రైతుల పరంగా నచ్చింది. జగన్మోహన్ రెడ్డి అనేది అసలు ఆయన బయట నిజ రూపం చూపించారు. ఆయన ఏదో పైకి కళ్ళగట్టినట్టు పైకి ప్రపంచంలో దాన్ని చూపించి లోపల చేసే ఫ్రాడ్ ని అట్టగా పెట్టి జనాన్ని ఏ విధంగా మబ్బి పెట్టాలి, మబ్బి పెట్టి మబ్బిని తీసుకెళ్లాలి, రేపు పొద్దున మళ్ళీ ఎట్ట నగ్గి మనం సీట్ ఎక్కాలన్న రీతిలో దాన్ని చూపించారనేది చెప్పిపోతున్నారు సార్. అది ఇవాళ సినిమా పరంగా చూపించారు కాబట్టి మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అది అదే కానీ చూపించకపోతే ఎవరు నాయకులు ఎవరు చూస్తారు కానీ మనకు అర్థం కాదు కదా. ఏదో అమరావతి రైతులు అంట, వాళ్ళు ఏదో స్ట్రైక్ చేస్తున్నారంట, ఏంటో అక్కడ ఫ్రాడ్ జరిగింది, ఏదో అమరావతి అంటే ఏదో క్యాస్ట్ చెందులో అంట అనేది దానిలో ఉంది ముందు అనుకునేది. ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత అంటే వాస్తవం చూపించారు. వాస్తవంలో మ్యాక్సిమం కొన్ని తీయగలిగాడంటే కూడా హైలైట్. అది కొన్ని తీయగలిగారు. ఆ కొన్నిలో కూడా నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చే సీన్లు ఉన్నాయి. నిజంగా జరిగిందా? జరిగింది కాబట్టి తీసారు. అది వాస్తవానికి కనుక్కుని తీసారా తప్ప బయటికి వెళ్ళింది. బయట నుంచి ఎవరో చెప్పారని చెప్పి చెబుతూనే రాసింది కాదు. అది డైరెక్ట్ రైతులతో మాట్లాడి రైతులతో కూర్చుని ఏం జరిగింది అనేది దాని మీద తీసారు. ఇది జనాల స్పందన అందరిది ఇలాగే ఉందా ఒపీనియన్? సేమ్ సార్. ఇది ఏంటంటే సిటీకి వెళ్ళి చూసే అంత ఇది లేదు. మేము చూసి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ లో కానీ, మా సర్కిల్ లో కానీ, మా రైతుల్లో కానీ, మా షాప్కి వచ్చే రైతుల్లో చెబితే వీళ్ళ వరకు వెళ్ళి వాళ్ళు చూడడం జరిగింది సార్. మళ్ళీ ఈ రోజు చూసారు మొత్తం వీళ్ళు 25 మంది వెళ్ళారు ఈ రోజు. మళ్ళీ మన వాళ్ళు అనేది ఏంటంటే సినిమాని అక్కడ పెడితే రైతులు చూడలేరు. ఇది రైతు చూడాలి ఖచ్చితంగా. రైతు కానీ చూసాడా మెసేజ్ వేరే ఉంటది. తన ఫ్రాడ్ విధానం ఏంటని తెలుసుకుంటారు. కళ్ళకట్టు చూపించేది వేరు, ఆయన లోపల చేసేది వేరు. వాస్తవాన్ని చూపించినటువంటి వ్యక్తి మనోళ్ళు అనేది అంత డేర్ ఆయనకి ఎట్ట వచ్చింది? ఇప్పుడు కనపడలేదే మనిషి, ఇప్పుడు పేర్లు లేడే, అంత డేర్ ఎట్ట చేయగలిగాడు, అంత వాస్తవం ఎట్ట తీయగలిగారు? సినిమాని ఆపేశారంటే ఆపేస్తారు రానివారు అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం మీద రానివారు సినిమా ఎట్ట రానిచ్చారని చెప్పి ఆల్రెడీ ముందే ఎవిడెన్స్ మొత్తం రెడీ పెట్టుకున్నారు. సెన్సార్ బోర్డు కానీ అన్ని లైసెన్స్ పెట్టుకున్నారు. మీతో పాటు వచ్చిన వైసీపీ వాళ్ళు ఏమన్నారు ఈ సినిమా చూసి? సార్ మాట్లాడింది కూడా ఆయనే సార్. ఇందాక నాతో మాట్లాడిన ఆయన. అవును సార్, కవట్లని ఆయనే సార్. ఆయన కూడా అసలు ఆ ఒక్క సీన్ లో కళ్ళం నీళ్ళు వచ్చినాయంట. ఆ గడపలు పాతి రైతు పైకి వెళ్ళి దూకేటప్పుడు ఇదేంద్ర కర్మ అసలు అని చెప్పి, ఇది వాస్తవం కాదంటే వాస్తవం జరిగిన స్టోరీ అక్కడ కనుక్కొని తీసారా తప్ప మా సార్ ఎప్పుడు కూడా ఆయన రాజధానిలోకి వెళ్ళి ఆ ఊర్లో తిరిగి మడిసేదే కాదు. అదే ఇంటర్వ్యూలు చేసిన కూడా ఉండి చూడండి అని చెప్పి నేను అన్నా. ఈ వాస్తవాలుగా ఏ లెక్క అయితే చాలా నరకం చూపిస్తారు. రేపు పొద్దున ఇవ్వాలి ఆ రైతులకి చూపించారంటే రేపు పొద్దున మన రైతుల పరిస్థితి ఏంటి? ఏ విధంగా చూపిస్తారు కదా నరకాన్ని. ఇది ఒక్కసారి మెసేజ్ అనేది వెళ్ళాలంటే చిన్న చిన్న సెంటర్ లో కూడా సినిమా ఆడాలి. వాడితే ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. ఇది ఒక వాయిదా లాంటి సినిమా. ఈ రోజు మంచి మెసేజ్ ఉంది. అసలు ఈ విధంగా రాయడం చేయడం అనేది ఎవరు ఆలోచన చేయలేదు. పాపం ఆయన ఎట్లా ఆలోచన చేశారో మాకైతే అర్థం కాలేదు. చూపించిన దానికి ఆయన ధన్యవాదాలు చెప్పాలని చెప్తున్నా సార్. ఇప్పుడు మన వాళ్ళంతా కలవాలంటున్నారు ఒకసారి. నేను 15 రోజుల వరకు అయితే బిజీగా ఉంటారు. ఈ సినిమా అయిపోయిన తర్వాత కలుద్దామని చెప్పి అంటున్నా సార్. సరే, మళ్ళీ ఎప్పుడు మీ అటువైపు కర్నూలు వైపు వస్తాలే. మంచిది సార్, మీరు వస్తానంటే అందరూ రెడీగా ఉంటాం సార్. సరే సరేనా సార్, మీకోసం వెయిటింగే. థ్యాంక్ యూ. మంచి సార్, ఓకే సార్. మంచిది.